తరిమి కొడతాం. ఏంది విషయం ఏంది అసలు? ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది? వాస్తవంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 6 నెలల నుంచి ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. దాంట్లో ప్రధానంగా నా కవల్ టైగర్ జోన్ పరిధి ఏదైతుందో ఆ పరిధిలో నా ప్రాంతంలో నా ఆదివాసీ బిడ్డల్ని కావచ్చు, అదేవిధంగా గిరిజనేతరుల్ని కావచ్చు, అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్న విషయం తెలిసిందే. వాస్తవంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎఫ్డిపిటి గారు సాంతరం అనే వ్యక్తి వాహనాలను రాకపోకలను అంతరాయం కలిగించడం. అంటే ఇంతకుముందు ఏమైనా రాత్రిపూట ఎమర్జెన్సీ వెళ్ళినా వాళ్ళందరూ కూడా కరీంనగర్ హాస్పిటల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇక్కడ నుంచి ఇమీడియట్ వెళ్ళాలంటే ఈ దారి నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు దాన్ని కూడా ఆపుతూ సర్కులర్ని జారీ చేయడం అనేది జరిగింది. ఆ విషయంలో నేను అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో నేను వాళ్ళని అడగడం అనేది జరిగింది. అరే ఇది మంచిది కాదు, కంటిన్యూగా వెహికల్స్ నడుస్తున్నాయి అని చెప్పడం అనేది జరిగింది. అతను 3/1/2025న చెక్ పోస్ట్ ఎన్విరాన్మెంట్ లైఫ్ కలెక్షన్స్ క్లోజ్ ఫ్రమ్ 9 PM to 6 AM వ్యూ ఆఫ్ ద ప్రొజెక్షన్ వైల్డ్ లైఫ్ ఇన్స్ట్రక్షన్తో అని ఒక కాగితాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అంటే సాయంత్రం 9 గంటల నుంచి మొదలుకుంటే పొద్దున 6 గంటల వరకు, అంటే ఇలాంటి 2 వీలర్ కూడా వెళ్ళడానికి ఆస్కారం లేదు. అది ఎప్పుడు మొన్న 25 ఈ సంవత్సరం ఫస్ట్ దాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా 13/12/2024న ఏం చేసిండు, ఏవైతే ఫాడీ వెహికల్స్ ఉంటాయి చూడండి, నా దగ్గర ఫాడీ మొత్తం కూడా ఉంటుంది, జన్నారం కావచ్చు, కడెం కావచ్చు, ఖానాపూర్ కావచ్చు. ఆ వెహికల్స్ అన్నీ కూడా వెళ్ళాలంటే కూడా ప్రతి వెహికల్కి 500 చొప్పున డబ్బులు ఇచ్చే ఆ పాడి బండిల్ని వదిలేయాలి. దానికంటే ముందు 2024 జరిగిన సంఘటన. దాంతోపాటు ఈ యొక్క అతను రాకంటే ముందు 2016లో ఏముంది, వైల్డ్ లైఫ్ వాళ్ళు అప్పుడు నుండి శ్రీవాస్తవ IFS ఆఫీసర్ రాసిండు సెక్రటరీకి ఏమని, రిక్వెస్ట్ టు రిలాక్సేషన్ ద ఆర్డర్స్ స్టాపింగ్ హెవీ వెహికల్స్ పాసింగ్ త్రూ ద కవ్వల్ ఫ్రమ్ 6 AM to 6 PM వరకు అని రాసిండు. వీళ్ళేమో ఒక పాజిటివ్గా ఆ రోజు ఆఫీసర్ రాసి హెవీ వెహికల్స్ పోవచ్చు రావచ్చు డీల్ అని రాసిస్తే, ఇతను వచ్చిన తర్వాత పోయినసారేమో పాడి మీద, ఈసారేమో 2 వీలర్ కూడా రాత్రిపూట వెళ్ళకూడదు, ఎవరు కూడా ఆ రూట్ని 100% క్లోజ్ చేయాలి, మిగతా అటు నుంచి వెళ్తే ఆసిబాద్ నుంచి వెళ్ళాలి, లేకపోతే ఇటు నుంచి వెళ్ళాలని. సరే అదొకటి. సరే మేము మాట్లాడి ఒక రోజు అయితే రాత్రి 2 గంటలకు వెళ్ళేసి నేను అతనికి సంజాయించి చెప్పిన, రాత్రి 2 గంటలకు ఫోన్ చేసి, చూడండి ఇది మంచిగా ఉండదు, తిరుగుబాటు చేయండి, మీరు 10 సంవత్సరాలు ఏం చేయలేదు, ఇప్పుడు మాత్రం వ్యతిరేకించడం ఇది మంచిది కాదు, కంటిన్యూ చేయండి. ఇప్పుడు గవర్నమెంట్ మాదిరి భద్రమవుతుంది, మమ్మల్ని టార్గెట్ చేసుకొని ఇట్లా ఈ ప్రాంత వాసులను ఇబ్బంది పెడితే బాగుండదని ఒకరోజు 2 గంటలు పోయి మినిమం ఒక 200 బండ్లు ఆగిన ఉట్నూరు చెక్ పోస్ట్లో పోయి నేను అందరిని కూడా క్లియర్ వేకెన్సీ చేసేసి పంపించిన. ఇదైపోయింది. తీరా ఫారెస్ట్లో ఎవరైతే పోడు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా హరాస్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకుండా అడ్డుకోవడం, గుడ్డలు పట్టుకొని అడవికి వెళ్ళినా నువ్వు కథం టేకు కొడతాడని హరాస్మెంట్ చేయడం, తూనికాకుకి వెళ్ళినా తూనికాకు వాళ్ళని పట్టి ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్లో పెట్టడం, వెహికల్ని పెట్టడం. మేదరోళ్ళు వాళ్ళు ఏంటి చాటాలు చేస్తారు, అవి చేస్తే అడవికి వెళ్తే సైకిల్ని తీసుకుపోయి రేంజ్ ఆఫీస్లో పెట్టారు, లూనా బండ్లని తీసుకుపోయి రేంజ్ ఆఫీస్లో పెట్టాడు కడెంలో. అంటే ఇట్లాంటి వాళ్ళని కూడా హరాస్మెంట్ చేయడం, ఇది కంటిన్యూగా జరుగుతున్నట్టు ప్రక్రియ. నేను ఎప్పుడైతే ఇది మినిమం సంవత్సరం తర్వాత మినిమం 25 అంటే నేను దగ్గర 7-8 నెలలు అవుతుంది. 7-8 నెలల తర్వాత ఈ ప్రాసెస్ దానికి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అట్లా ఏం లేవు, ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ మెల్లమెల్లగా అన్ని ప్రాంతాల్లో చుట్టూ సరౌండింగ్ ఏరియాలో అందరినీ కూడా హింసించడం స్టార్ట్ చేసిండు. సీసీ రోడ్లు వేయనిస్తలేరు, అదేవిధంగా అక్కడ తాగునీరు బోల్వేలు వేయనిస్తలేరు, ఇందిరమ్మ ఇళ్ళని కట్టనిస్తలేరు, అన్ని రకాలకి ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి మేము చాలా సందర్భాలు చెప్పి మీ విషయాన్ని అప్పుడు నేను పేపర్ కటింగ్తో సహా నా దగ్గర పెట్టుకోవడం అనేది జరిగింది. చాలా సందర్భాల్లో నేను కంటిన్యూగా ఎమ్మెల్యే అయిన తర్వాత కంటిన్యూగా సీఎం గారిని కలవడం, కొండ సురేఖ గారిని కలవడం, డేట్తో సహా నా దగ్గర ఇక్కడ పేపర్ కటింగ్స్ ఉన్నాయి. నేను కంటిన్యూగా జనవరి నుంచి అతను ఎప్పటి నుంచి స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి ఆదివారం 5 జనవరి 2025 నాడు అర్ధరాత్రి ప్రజల కోసం భద్రాజీ అంటే చెక్ పోస్ట్ వెళ్ళండి అంటే ఇది చెప్తున్నాను కదా, ఇలా డేట్తో సహా పేపర్ కటింగ్లు ఉన్నాయి. కాబట్టి నేను ఏమంటున్నానంటే అతనికి చాలా సందర్భాలు చెప్పిన, సార్ మీరు 10 సంవత్సరాలు ఇవ్వని కూడా ఏమనలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? అదేవిధంగా జేసీబీ ఆర్వేపర్ ల్యాండ్ వాళ్ళు ఏమైనా చిన్న పనులు చేసినా జేసీబీని తీసుకుపోయి ఫారెస్ట్లో పెట్టడం, ఇవంతా జరుగుతే ఇవన్నీ కూడా అనేక సందర్భాలు మాట్లాడినాం, చెప్పినాం. అక్కడ మీటింగ్ జరిగినప్పుడు అక్కడ చెప్పేసినాం, ఇది మంచిది కాదు, ప్రభుత్వం బద్దం అంటే మినిస్టర్ మేడం చెప్పగానే సరే మేము మేడం ఇప్పటి నుంచి కంటిన్యూ, నో ఇష్యూ. పాత బావులు తవ్వితే మట్టి కూడా తీయలేకపోవడం, ఇవన్నీ కూడా కంటిన్యూగా వస్తున్నాయి. కాబట్టి మొన్న చాలా స్పష్టంగా చెప్పిన ఇది మంచి కాదు. దాంతోపాటు ఇప్పుడు ఏం చేస్తున్నారు, కవ్వాల్ టైగర్ జోన్ ఏదైతే పాత బాండరీ ఉందో
ఆ పాత బౌండరీని వదిలేసి బఫర్ జోన్ కింద 15 కిలోమీటర్ల మార్క్స్ వేస్తున్నారు. అంటే ఆ 15 కిలోమీటర్ నుంచి కూడా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఏమి కూడా తీసుకురావడానికి ఆస్కారం లేదు. అంటే దాంట్లో ఆకు కావచ్చు, అదేవిధంగా నువ్వు ఇసుక కావచ్చు, కట్టె కావచ్చు, బండ కావచ్చు, ఏది కూడా. ఇప్పుడు నాకు జనరం ఉంది, జనరం నుంచి గోదావరి 5 కిలోమీటర్ కూడా దూరం లేదు. అంటే గోదావరిని దాటి బఫర్ జోన్ వస్తుంది. 15 కిలోమీటర్ అంటే అర్థం చేసుకో, దాని యొక్క బార్డర్ ఏదైతుందో ఆ బార్డర్ నుంచి 15 కిలోమీటర్ పెడితే దగ్గర గోదావరి కూడా దాటుతుంది. గోదావరి నుంచి కూడా ఇసుక తీసుకురానిస్తలేరు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు 3500 నా ఇందిరమ్మ ఇల్లు కట్టాలి నా నియోజకవర్గంలో. నా ఏరియా అంతా కూడా మొత్తం వాళ్ళు అనుకున్నట్టయితే ఇప్పుడు ఉట్టూరు ఉంది, ఉట్టు నుంచి మొదలుకుంటే ఇక్కడ దగ్గర 1300 వెళ్ళిపోతుంది, కిలోమీటర్స్ వెళ్ళిపోతుంది. చాందూరు, బీందూరు ఇవన్నీ కూడా మొత్తం బఫర్ జోన్ కింద వస్తాయి. ఈ పరిధిలో వీళ్ళు ఇసుకని తీసేయడానికి ఆస్కారం లేదు, కట్టె తీసుకురావడానికి ఆస్కారం లేదు, ఏం చేయడానికి ఆస్కారం లేదు. దాంతోపాటు ఇంకొకటి ఏం చేస్తున్నారు, ఎవరైతే నాన్ ట్రైబల్స్ ఉన్నారో గత 30 సంవత్సరాల నుంచి వాళ్ళ పొజిషన్లో ఉన్నారు. సరే, వాళ్ళ పొడు భూముల మీద హక్కు లేదు నిజమే, కానీ ఆదివాసీ బిడ్డలతో పాటు వాళ్ళు కూడా భూమి లేని పేదవాళ్ళు భూమిని కొట్టుకున్నారు. అది 20-30 సంవత్సరాల క్రితం, నిన్న మొన్న కొట్టింది కాదు. వాళ్ళు కొంటే వాళ్ళ దగ్గర పోయి కందకాలు తవ్వడం. నిన్న కాదు, 2-3 డేస్ బిఫోర్ ఇక్కడ గంగాపూర్లో మొత్తం వాళ్ళ చేనులో పోయి కందకాలు తవ్వేసి చెట్లు పెట్టేసారు. అదేవిధంగా మొన్న 2 డేస్ బిఫోర్ ఇది అంకెర్ రాయదారిలో అలిగూడ అనే ఒక విలేజ్ ఉంటుంది, వాళ్ళకి వెళ్ళే దారి మీద మొత్తం కందకాలు తవ్వేసారు. ఆ ఫోటోలని కూడా మీకు పంపిస్తాను. అంటే నేనేమంటున్నానంటే ఇది చాలా పెద్ద హరాస్మెంట్ కింద అవుతుంది. జనాలందరూ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు కట్టనిస్తలేరు, ఏం చేయనిస్తలేదు, గొర్రెలను లోపని పోనిస్తలేరు, లేకపోతే బర్రెలను పోనిస్తలేరు, ఏది కూడా చేస్తలేరు. ఎన్నిసార్లు వీళ్ళకి చెప్పాలి? అందుకే నేను మొన్న చాలా స్ట్రిక్ట్గా హెచ్చరిక జారీ చేసిన. ఈరోజు మీరు ఇట్లానే చేస్తూ పోతే తప్పకుండా జనాలందరూ కూడా తిరుగుబాటు చేస్తారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీ పద్ధతి మార్చుకోవాలని వాళ్ళకి చెప్పడం జరిగింది. లేకపోతే పారిస్ మీద వ్యతిరేకతనో వాళ్ళ మీద కోపము ద్వేషము కాదు, వాళ్ళు చేసే యాటిట్యూడ్ అది మంచిది కాదు. వాళ్ళు ఏమైనా మాట్లాడితే యాక్ట్ గురించి మాట్లాడతారు. మేము కూడా యాక్ట్ ప్రకారమే న్యాయం చేయమని చెప్తున్నాం. ఎంత పెద్ద సెంచరీ అయినా అక్కడ ఉన్న ఆదివాసులే కావచ్చు, ఆదివాసీ శత్రువులే కావచ్చు, వాళ్ళని తీయడానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం తీసి నువ్వు ఎక్కడైనా రిహాబిలిటేషన్ చేస్తే చెయ్యి. అది చెయ్యరు, డెవలప్మెంట్ కానియరు, మేము చేయాలి చెప్పండి అన్న. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.